బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో గుంటూరు జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లాలో పంట పొలాలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని భారీ వర్షాలపై మరింత సమాచారం గుంటూరు జిల్లా ప్రతినిధి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పటికే జలమయంగా మారాయి. ఇప్పటికే చూసుకోవచ్చు, ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా వేల ఎకరాలు పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మనం ప్రస్తుతం ఏదైతే గుంటూరు జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి పొలాల దుస్థితి చూడొచ్చు. దాదాపుగా నాట్లు వేసినటువంటి మాగాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి 6 టీవీ స్క్రీన్ పై విజువల్స్లో ప్రత్యక్షంగా చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దాదాపుగా వేల ఎకరాలు కూడా ఇదే విధంగా నీట మునగడంతో రైతులు ఒక పక్క ఆ నీటిని ఎటు పంపించాలో అర్థం కాని పరిస్థితిలో కూడా దిగాలు చెందుతూ ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి వర్షం లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అకాల వర్షం ఒక్కసారిగా తమ పంటలను నాశనం చేసే విధంగా కూడా ఈ యొక్క వర్షపాతం భారీ స్థాయిలో నమోదైనటువంటి నేపథ్యంలో తాము పూర్తి స్థాయిలో కూడా ఆధారం కోల్పోయే విధంగా వర్షపాతం కూడా నమోదయ్యి ఈరోజు తీవ్ర ఇబ్బందిని గురి చేస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా చూసుకున్నట్టయితే ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిహార ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పటికే జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక పక్క జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లలోకి వరద నీరు భారీగా కూడా ప్రవహిస్తూ ఉంది. దాదాపుగా ఏదైతే రహదారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ట్రాఫిక్, అదేవిధంగా వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరోపక్క విద్యార్థులు సైతం కూడా స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరొక 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా సమీక్ష సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు జిల్లా సంబంధించినటువంటి కింది స్థాయి అధికారులను సైతం కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. స్వయంగా గ్రామాల్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు పబ్లిక్ నుంచి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయనేటువంటి అంశంపై కూడా తెలుసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిహారక ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మొత్తాన్ని కూడా పునరావాస కేంద్రాలకైతే మాత్రం అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారికి కావాల్సినటువంటి వసతులు మొత్తాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపుగా కూడా ఆ పిల్లల్ని మొత్తాన్ని ఇంట్లో ఉన్నటువంటి సామాను సైతం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కూడా దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఇదే మాదిరిగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు బాపట్ల జిల్లా కలెక్టర్ అరుణ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా అకాల వర్షాలు ఒక్కసారిగా రైతాంగాన్ని ముంచేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఖచ్చితంగా తమకు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అయితే మాత్రం కోరుతా ఉన్నారు. మరి దీనిపై అయితే మాత్రం 6 టీవీ కూడా ఒకటే కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నష్టపోయినటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి కూడా 6 టీవీ అయితే మాత్రం డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.